మాదక ద్రవ్యాలు తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోనూ డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగిపోతోంది. గంజాయితో పాటు రకరకాల డ్రగ్స్ యువత జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి. అన్ని విధాలా వెనుకబడిన పాలమూరు జిల్లాను కూడా మాదక ద్రవ్యాలు నమిలేస్తున్నాయి. ఇదే ఇప్పుడు అత్యంత ఆందోళనకరంగా మారింది. అమాయక యువతనే లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ పెడ్లర్లు దందాలు చేస్తున్నారు. కిరాణా షాపులు, కిల్లీ కొట్లు కూడా డ్రగ్స్ దొరికే మాల్స్ గా మారిపోయాయి. ఫిర్యాదులొస్తే దాడులు చేయడమే తప్ప పోలీసులు తమంతట తాముగా డ్రగ్స్ నిరోధానికి ఏమీ చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాల్లోనే డ్రగ్స్ కేసులు వినిపించేవి. కొంతకాలంగా చిన్న చిన్న గ్రామాలు సైతం మాదక ద్రవ్యాలతో తూలుతున్నాయి. నిరుద్యోగ యువతతో పాటు విద్యార్థులు మాయదారి డ్రగ్స్ కు బానిసలైపోతున్నారు. మాదక ద్రవ్యాల మత్తులో యువకులు తామేం చేస్తున్నారో తెలియనంతగా నేరాలకు పాల్పడుతున్నారు. పాలమూరు జిల్లాలో 2 ఏళ్లుగా డ్రగ్స్ కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత ఏడాది డ్రగ్స్ విక్రయాలు, వినియోగాలు, అక్రమ రవాణాకు సంబంధించి 25 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే 38 కేసులు నమోదు కావడం పరిస్థితి ఎంత భయంకరంగా మారిందో తెలియచెప్తోంది. మహబూబ్ నగర్, జడ్చర్ల, నాగర్ కర్నూల్, మక్తల్ పట్టణాల్లో డ్రగ్స్ దందా విశృంఖలంగా సాగుతోంది. నారాయణపేట జిల్లా కర్ణాటక సరిహద్దుల్లో ఉండడంతో అక్కడి నుంచే జిల్లాలోకి మాదక ద్రవ్యాలు తరలివస్తున్నాయి. ఈ మధ్యకాలంలో నారాయణపేట రహదారిపై గంజాయిని రవాణా చేస్తోన్న 3 అరెస్టు చేశారు పోలీసులు. ఉట్కూర్ మండల కేంద్రంలో గంజాయి విక్రయిస్తోన్న 2 అరెస్టు చేశారు. జడ్చర్ల కేంద్రంగా గంజాయి, డ్రగ్స్ విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. బాలానగర్ మండలం గుండేడు దగ్గర ఓ కిరాణా షాపులో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకుని నేనావత్ కృష్ణ, భార్య లాలీని అదుపులోకి తీసుకున్నారు. గత కొద్ది వారాల్లోనే గంజాయి, మాదక ద్రవ్యాలు విక్రయించే పలువురిని పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. రోజురోజుకి కేసులు పెరుగుతూ ఉండడం డ్రగ్స్ ఎంతగా చొచ్చుకుపోతున్నాయో చాటి చెబుతోంది. డ్రగ్స్ దందాలు చేసే ఏజెంట్లు వాట్సాప్ గ్రూపులు పెట్టి మరీ వ్యాపారం చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని పరిశ్రమల్లో ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన యువతను టార్గెట్ చేసుకుని అక్రమార్కులు డ్రగ్స్ దందా సాగిస్తున్నారని పోలీసులు అంటున్నారు. జిల్లాకు చెందిన యువత కూడా చదువుకునే ప్రాయంలో గంజాయికి అలవాటు పడి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. యువత భవితను చీకట్లోకి నెట్టేస్తోన్న డ్రగ్స్ నిరోధానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో చూసుకుంటే ముఖ్యమంత్రి గారేమో సినీ ప్రముఖులను తీసుకొని వచ్చి దాని మీద అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఏదో చేయాలి, డ్రగ్స్ నియంత్రణ చేయాలి, గంజాయి మత్తు పదార్థాలను మన రాష్ట్రంలో లేకుండా చేయాలని ఏదైతే చేస్తున్నాడో, అంటే ఆయన చేసే కృషి ఆయన చేస్తున్నాడు, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అది మనకు కనిపించట్లేదు. మరి పోలీసులు అంటే సమాచారం వస్తే తప్ప నిఘా వ్యవస్థ ఎక్కడ వాళ్ళని కట్టుదిట్టంగా కట్టడి చేస్తున్నట్లయితే మనకు కనబడట్లేదు. కాబట్టి యువతని ఆ వైపు పోకుండా చూసుకునే బాధ్యత పోలీసు వాళ్ళపైన ఖచ్చితంగా ఉంది. కాబట్టి నిఘా వ్యవస్థ కూడా ఎక్కడికక్కడ దాన్ని అరికట్టేందుకు కూడా ప్రయత్నం చేయాలి. హైదరాబాద్లోని ధూల్పేట నుంచి పాలమూరుకు పెద్ద మొత్తంలో గంజాయి, మాదక ద్రవ్యాలు తరలివస్తున్నాయి. పరిస్థితి చాలా ఆందోళనకరంగానే ఉంది. డ్రగ్స్ దందాకు చెక్ పెట్టకపోతే యువత పెడదోవ పట్టే ప్రమాదం ఉందంటున్నారు మేధావులు. పాలకులు తక్షణమే దీనిపై దృష్టి సారించాలంటున్నారు.